హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. 24థ్ జూన్ రోజు ఎంసీక్యూస్ ప్రాక్టీస్‌కి రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో, మన ఫస్ట్ క్వెషన్‌కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ప్రతిరోజు క్వెషన్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయండి. మీరు చాలా బెనిఫిట్ అవుతారు ఈ వీడియోస్ వల్ల. డెఫినిట్‌గా స్కిప్ చేయకుండా ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ చేసుకోండి. ఏవేవైతే టాపిక్స్ రావో వాటి మీద మీకు ఏ టాపిక్స్ పైన క్లారిటీ లేదు, నాలెడ్జ్ లేదు అంటే వాటి పైన మాత్రం నోట్ మేక్ చేసుకోండి. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. ఇది వచ్చేసి మేము ఫ్రేమ్ చేసిన క్వెషన్ అండి ఇది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన వెస్ట్ ఏషియాలో వార్స్ జరుగుతున్నాయి. దాని గురించి ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది. మీడియేషన్ బెటర్ అని చెప్పి. రైట్. సో, డిప్లొమాటిక్ సొల్యూషన్స్‌కి రావాలి మనము. సో, కలిసి అందరూ మాట్లాడుకొని ఏదైనా సొల్యూషన్స్‌కొస్తే అది బెటర్ గానీ, వార్ ఎటు కూడా లాభం ఉండదు మనకి అనేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో, ఎటువంటి అసోసియేషన్స్ ఉన్నాయి రీజనల్ కోఆపరేషన్స్ పైన అన్నది మన థీమ్ అన్నమాట. సో, అందులో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ బేస్ చేసుకొని ఈ క్వెషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. SAARC was established in 1985 with the signing of the SAARC Charter in Dhaka. Afghanistan holds సో సార్క్ ఏదైతే ఉందో 1985లో ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడ ఢాకాలో సార్క్ చార్టర్‌ని సైన్ చేయడం వల్ల అంటున్నారు. సెకండ్ పాయింట్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్ హోల్డ్స్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్ సార్క్. ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ ఏదైతే ఉందో సార్క్‌లో అబ్జర్వర్ స్టేటస్ హోల్డ్ చేస్తోంది అంటున్నారు. థర్డ్ చూడండి. సార్క్ యొక్క సెక్రటేరియట్ కఠ్మండు, నేపాల్‌లో ఉంది అంటున్నారు. ఫోర్త్ పాయింట్. ఇండియా ఇంకా చైనా సార్క్‌లో ఫౌండింగ్ మెంబర్స్ అని అంటున్నారు. వీట్లలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒక నిమిషం వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ ఏంటో నోట్ చేసుకోండి. రైట్. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ పాయింట్ ఇది 1985లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ సార్క్ చార్టర్ ఢాకాలో సైన్ చేయడం వల్ల వచ్చింది. సో, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఆఫ్ఘనిస్తాన్ అబ్జర్వర్ స్టేటస్ ఉంది అంటున్నారు. కాదండి. 2007లో ఆఫ్ఘనిస్తాన్ ఇందులో మెంబర్‌షిప్ తీసుకుందన్నమాట సార్క్‌లో. సో, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదన్నమాట. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. సార్క్ సెక్రటేరియట్ కఠ్మండు, నేపాల్‌లో ఉంది అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. తర్వాత ఇండియా అండ్ చైనా ఆర్ ఫౌండింగ్ మెంబర్స్ అంటున్నారు కదా! చైనా అసలు సార్క్‌లో మెంబరే కాదు. రైట్. సో, ఇలాంటి క్వెషన్స్ యూపీఎస్సీలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి ఈ టాపిక్‌ని ఒకసారి చదువుకోండి. రైట్. సో, ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ పెట్టాను చూడండి. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ December 8, 1985 ఢాకా, బంగ్లాదేశ్‌లో. సెకండ్ ఇన్‌కరెక్ట్ ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి సార్క్ 2007లో జాయిన్ అయిందనమాట. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి సెక్రటేరియట్ కఠ్మండులో ఉంది. అది కరెక్టే. ఫోర్త్ చైనా వచ్చేసి అది జస్ట్ అబ్జర్వర్ స్టేటస్ ఉంది దానికి. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఇట్స్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ సార్క్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇది మన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ అండి. సో, కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్ గురించి మీరు ఎంత వరకు చదవాలి అన్నది మీకు అర్థం కావడం కోసం ఈ క్వెషన్ పెట్టాను. సో, 71st అమెండ్‌మెంట్ యాక్ట్ 1992ది రైట్. దీని గురించి ఇది లాస్ట్ 3 ఇయర్స్‌లో వచ్చిన క్వెషన్ ఇది. అంటే 23 ఆర్ 24 క్వెషన్ ఇది. సో, 1992లో ఏదైతే అమెండ్‌మెంట్ జరిగిందో దాని గురించి మనకి 2022 ఆర్ 2023లో అడుగుతున్నారు. థాట్ మీన్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్ యాక్ట్స్ ఎన్నైతే అయ్యాయో ఇప్పటి వరకు వాటి మీద ఇంపార్టెంట్ వాటి పైన. ఓకే. ప్రిలిమ్స్ మనం పీవైక్యూ సాల్వ్ చేసే కొద్దీ మీకు కూడా ఐడియా వస్తుంది. ఎటువంటి అమెండ్‌మెంట్స్ గురించి అడుగుతున్నారు, ఎటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ యాక్ట్స్ గురించి అడుగుతున్నారు అని. సో, అలాంటివి మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. సో, విమెన్ రిజర్వేషన్‌ది మొన్న జరిగింది కదా! ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతారు. దాని గురించి ఆల్రెడీ 2024లో క్వెషన్ అడిగారు. రైట్. సో, అమెండ్‌మెంట్ యాక్ట్‌కొచ్చేటప్పటికి 1992లో జరిగినది మొన్న రీసెంట్‌గా అడుగుతున్నారు అంటే మీరు ఏవి ఇంపార్టెంట్ అన్నది అర్థం చేసుకొని వాటిని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, సమ్‌టైమ్స్ మనం అనుకుంటాము 1992లో జరిగింది మనకిప్పుడు ఎలా గుర్తుంటుంది? మనకెలా తెలుస్తుంది? కాదండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ యాక్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇందులో 8థ్ షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ఎప్పుడన్నా అడిగే క్వెషనే అన్నమాట. ఓకే. ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడన్నా అడగడానికి. రైట్. సో, ఇట్ అమెండ్స్ ద 8థ్ షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ టు ఇంక్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్. 8థ్ షెడ్యూల్ ఏముంది? మన అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో, ఏ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేయడం కోసం ఈ అమెండ్‌మెంట్ చేశారు అని అడుగుతున్నారు. రైట్. కొంకణియా, మణిపురియా, నేపాలా, మైథిలియా అని అడుగుతున్నారు. వీటిలో కరెక్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. మీకు గనక మైథిలి ఒక్కటి తీసేస్తే ఏ ఒక్కటే ఉందండి. ఒక ఆప్షన్ తీసేస్తే.
ఓకే. ఫోర్త్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఓకే. సో, మైథిలి వచ్చేసి తర్వాత దాన్ని యాడ్ చేశారండి 92nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఓకే. సో, ఈ ఫస్ట్ 3 ఉన్నాయి కదా! కొంకణి, మణిపురి, నేపాలి ఇవి 3 మనకి 71st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారన్నమాట. ఓకే. సో, ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. అకార్డింగ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇది మన పీవైక్యూ అండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్. According to Environmental Protection Agency, which one of the following is the largest source of sulfur dioxide emissions? ఇది మనకి శంకరాయస్‌లో కూడా ఉంటుంది. ఆ బుక్ మీరు చదివితే రివైజ్ చేసుంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని సార్లు ఏమవుతుంది అంటే చదివిందే మనం ఎన్ని సార్లు చదివినా కూడా ఎగ్జామ్‌లో పెర్ఫార్మ్ చేయలేకపోతాం. దీనికి రీజన్ మీరు రివైజ్ చేయనందుకు కాదు, ప్రాక్టీస్ చేయనందుకు. రైట్? సో, ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరెక్కడ మిస్టేక్ చేస్తున్నారు అని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఒక్కసారి ఐడెంటిఫై చేసుకున్నారు అంటే మీరు ఇంప్రూవ్ అవుతారు. రైట్? సో, దీని ఆన్సర్ ఏంటి అనేది ఒక నిమిషం వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. దీని ఆన్సర్ వచ్చేసి డి. రైట్? పవర్ ప్లాంట్స్ యూజింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నమాట. ఓకే. ఇది లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్. ఓకే. సో, అంతేనండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతిరోజు ప్రిపేర్ కండి. కన్సిస్టెంట్‌గా 4 అవర్స్ చదివినా సరే, 5 అవర్స్ చదివినా సరే ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా చదవండి. ఓకే. సో, థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.